జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్మైన రమేష్ నాయక్ గారు, నేను తిరిగిన శేఖర్ యాదవ్, శివశంకర్, ఇంగపేట శేఖర్, గొడుగు నరసింహ అందరం మాతోటి చాలామంది మిత్రులు అఖిలపక్ష నాయకులందరూ కూడా 10 సంవత్సరాలుగా 2016 దసరా పండుగ రోజు నుంటే రాష్ట్ర రోగ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. 22 రోజులు హై స్కూల్ గేట్ దగ్గరనే టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. తర్వాత ఆటో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, గ్రామాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత, ఏర్పడితే వచ్చే సౌలభ్యం గురించి గ్రామీణ ప్రజల అవగాహన కోసం కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది. అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. అయినా కూడా గత ప్రభుత్వంకు చిమకుట్టినట్టు అయినా లేదు, ప్రజా డిమాండ్ను పట్టించుకోలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు 2-3 సార్లు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి సానుకూలంగా మాట్లాడినారు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. మరి ఏప్రిల్ 5 తారీఖు నాడు జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజు కూడా తప్పక ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా రేపు మరియు గతంలో నెల క్రితం సీఎం గారు చర్చల బహిరంగ సభకు వచ్చినప్పుడు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు మా ఇల్లాలు కూడా సోదా చేసారు. మేము ఎక్కడ దొరకకుండా బహిరంగ సభకి వెళ్ళి మా నినాదాన్ని, మా ఆక్రోశాన్ని, ప్రజల డిమాండ్ను వినిపిద్దాం సీఎం గారికి అనుకుంటే మరి సిఐ గారే ముందుకొచ్చి మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేపట్టకండి, శాంతి భద్రతలకు బాగా గగ్గించకండి, ఖచ్చితంగా వచ్చే నెల 4 తారీఖు నాడు మిర్జిలకు సీఎం వస్తున్నాడు, నేను ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి మీ రెవెన్యూ డివిజన్ సాధన సమితి వాళ్ళు సీఎం గారికి మెమరాండం ఇచ్చే అవకాశం కల్పిస్తాని మేము చెప్పినందుకే ఆ రోజు ఎలాంటి గర్జన కార్యక్రమాలు చేపట్టలేదు. మరి సిఐ గారిపై ఉన్న గౌరవంతోన మరి ఈరోజు కూడా సిఐ గారిని కలుస్తాం. సాయంత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఒప్పించి సీఎం గారికి మేము రెవెన్యూ డివిజన్ సాధన సమితికి వెళ్ళి మెమరాండం ఇచ్చేలా మాకు అవకాశం కల్పించాలి. ఆ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి మేము ముఖ్యమంత్రి గారికి వివరిస్తాం. ముఖ్యమంత్రితో మేము హామీ తీసుకుంటాం. ఖచ్చితంగా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ముఖ్యమంత్రి మారినా, మంత్రులు మారినా, ఎమ్మెల్యేలు మారినా మా పోరాటం ఆగదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ మరి ముఖ్యమంత్రి హయాంలో అవుతుందని ఆశిస్తాం.